రైతు భరోసా నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. తొలి విడత 70 లక్షల మంది ఖాతాలకు రైతు భరోసా నిధులు రిలీజ్ చేశారు. ఎకరం వరకున్న రైతులకు 3,600 కోట్లు విడుదల చేశారు. మరో 20 రోజుల చొప్పున మిగతా 5,400 కోట్లు జమ కానున్నాయి. మరో 2 విడతల్లో 2,700 కోట్ల చొప్పున రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. గతం కంటే రైతు భరోసా నిధులు పెంచామని ఆదివారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన రైతు ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి పంట సాగులో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 750 కోట్లతో ఫామాయిల్ ఫ్యాక్టరీని నిర్మించామని ప్రస్తావించారు. 10 లక్షల ఎకరాల్లో ఫామాయిల్ పండించినా కొంటామని తెలిపారు. కొడంగల్లోనూ ఫామాయిల్ ఫ్యాక్టరీని నిర్మిస్తామని వెల్లడించారు. రైతుల ఆదాయం పెరగాలంటే వరి ఒకటే మార్గం కాదన్నారు. రైతుల పంటల మార్పిడి కృషి చేయాలని సూచించారు. పంటల మార్పిడికి రైతులను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు. పంటల మార్పిడితో రైతులకు మంచి ధర వచ్చేలా చూస్తామని భరోసా కల్పించారు. మిల్లెట్స్, ఆకుకూరలు, ఫామాయిల్ సాగుపై అన్నదాతలు దృష్టి పెట్టాలని సూచించారు. ఫామాయిల్ సాగుతో రైతు ఆదాయం పెరుగుతుందన్నారు. ప్రతి పంచాయతీ అంకాపూర్లా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రతి రైతు కారు కొనుక్కునేలా ఆదాయం పెంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వలయం టీవీ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.